ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ను గట్టి దెబ్బే కొట్టింది. భారత త్రివిధ దళాలు చేసిన దాడులతో పాక్ తీవ్రంగా నష్టపోయింది. నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లు మాత్రమే కాదు, పాకిస్తాన్ మిలిటరీకి చెందిన మొత్తం 9 కీలక స్థావరాలను దెబ్బతీసింది. తాము భారత్ను ఎదిరించలేమని తెలుసుకున్న పాక్ తప్పనిసరి పరిస్థితుల్లో కాళ్లబేరానికి వచ్చింది. రావల్పిండి పిండి పిండి అయింది. ఇస్లామాబాద్ దద్దరిల్లింది. లాహోర్ మిసైల్స్ హోరులో గడగడలాడింది. భారత్ బ్రహ్మాస్త్రాలు పాక్ రక్షణ వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీశాయి. భారత్ను దెబ్బకొట్టాలని కుయుక్తులు చేసిన పాకిస్తాన్ అందుకు మూల్యం చెల్లించుకుంది. భారత్ దాడుల్లో పాకిస్తాన్కు భారీ ఎత్తున నష్టం సంభవించింది. ఏకంగా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ బేస్లపైనే దెబ్బకొట్టింది భారత్. మన దేశం ప్రయోగించిన మిసైల్స్తో పాక్ ఎయిర్ బేస్లు చెల్లాచెదురయ్యాయి. పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్ అయిన రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్తో పాటు మురిద్, రఫీకీతో పాటు రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లను భారత దళాలు మిసైల్స్తో పేల్చేశాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు అత్యంత దగ్గరలో ఉండే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఆ దేశానికి చాలా కీలకమైన వైమానిక స్థావరం. ఇక్కడ చాలా ప్రధానమైన స్క్వాడ్రన్లు ఉంటాయి. సైనిక, సరకు రవాణా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. C-130 హెర్క్యులస్, సాబ్ 2000 లాంటి మిలిటరీ కార్గో విమానాలను ఇక్కడే ఉంచుతారు. గాల్లోని విమానాలకు ఇంధనాన్ని నింపే IL-78 వంటి రీఫ్యూయలర్ విమానాలతో పాటు పాక్లోని VVIPలకు సంబంధించిన చిన్న విమానాలకు ఇదే కీలక స్థావరం. ఇక రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ వ్యూహాత్మక వైమానిక స్థావరాల్లో కీలకమైనది. ఎయిర్పోర్ట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపల ఉంది. భారత్ చేసిన దాడులతో రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ రన్వేపై భారీ గుంత ఏర్పడింది. దీంతో రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ నిరుపయోగంగా మారింది. నూర్ ఖాన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్లు మాత్రమే కాదు, పాకిస్తాన్ మిలిటరీకి చెందిన మొత్తం 9 కీలక స్థావరాలను దెబ్బతీసింది భారత్. రఫీకీ, మురిద్, చక్లాలా, సుక్కూర్, చునియన్, సర్గోధాలోని ముషారఫ్ ఎయిర్ బేస్, స్కర్దు, జాకోబాబాద్, భోలారీ లాంటి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. రఫీకీ ఎయిర్ బేస్ పంజాబ్ ప్రాంతంలోని షోర్కోట్లో ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఫైటర్ జెట్స్ స్క్వాడ్రన్లు ఎక్కువగా ఇక్కడే ఉంటాయి. JF-17 థండర్, ఇతర యుద్ధ విమానాలను రఫీకీ ఎయిర్ బేస్లో ఉంచారు. భారత దళాలు అత్యంత ఖచ్చితత్వంతో రఫీకీ ఎయిర్ బేస్పై మిసైల్స్తో దాడులు చేశాయి. రన్వేలు, హ్యాంగర్లు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ దెబ్బతిన్నాయి. రఫీకీ ఎయిర్ బేస్ దెబ్బతిన్న కారణంగా భారత సరిహద్దు వెంబడి పాకిస్తాన్ అఫెన్సివ్ సామర్థ్యం తగ్గింది. భారత్కు ఎడ్జ్ లభించింది. మరో కీలకమైన ఎయిర్ బేస్ మరిద్. ఇది కూడా పంజాబ్ ప్రావిన్స్లోనే ఉంటుంది. చక్వాల్లో ఉండే మరిద్ ఎయిర్ బేస్ ట్రైనింగ్, ఆపరేషనల్ యాక్టివిటీస్కు అడ్డా. భారత్ దాడులతో ఇక్కడ రన్వేలు దెబ్బతిన్నాయి. ఆపరేషనల్ క్యాపబిలిటీస్ పైన తీవ్ర ప్రభావం పడింది. సర్గోదా ఎయిర్ బేస్, దీన్నే ముషారఫ్ ఎయిర్ బేస్ అని కూడా పిలుస్తారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి అత్యంత కీలకమైన స్థావరాల్లో ఇది కూడా ఒకటి. F-16 ఫైటర్ జెట్స్ ఇక్కడే ఉంటాయి. అలాగే ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇక్కడే ఉంటుంది. భారత్ చేసిన దాడుల్లో పస్రూర్, సియాల్కోట్ రాడార్ సైట్స్ కూడా దెబ్బతిన్నాయి. ఈ రాడార్ సైట్స్ భారత విమానాలను ట్రాక్ చేయడం, గగనతల చొరబాట్లను గుర్తించడంలో కీలకంగా ఉంటాయి. ఈ రాడార్ సైట్స్ దెబ్బతినడం వల్ల పాకిస్తాన్ గగనతల రక్షణ, నిఘా వ్యవస్థలపై ఎఫెక్ట్ పడింది. చక్లాలా, సుక్కూర్, చునియన్, స్కర్దు, జాకోబాబాద్, బోలారీ ఎయిర్ బేస్లు కూడా ఫైటర్ జెట్ స్క్వాడ్రన్లు, రాడార్, లాజిస్టిక్స్ సదుపాయాలను కలిగి ఉన్నాయి. స్కర్దు ఎయిర్ బేస్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉంటుంది. జాకోబాబాద్ స్థావరం భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉన్న వ్యూహాత్మక స్థానం. చక్లాలా ఎయిర్ బేస్ పాకిస్తాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్లోనే ఉంటుంది. ఇస్లామాబాద్ వరకు భారత మిసైల్స్ వెళ్లగలిగాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ స్థాయిలో దాడులు చేసిందో. కీలకమైన ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేయడంతో పాకిస్తాన్ తోకముడిచింది. తెగేదాకా లాగితే ప్రమాదం అని గ్రహించిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం సంప్రదింపులు జరిపింది. కాల్పుల విరమణకు భారత్ ఒప్పుకుంటుందా లేదా అనే డౌట్తో అమెరికాను కూడా ప్రాధేయపడింది.